హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో నేను డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి సంబంధించి 141 పేపర్ కోడ్ 141 ఈఓటీ అనే ఎగ్జామ్కి సంబంధించినటువంటి బుక్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. దాదాపు ఇక్కడ ఒక 7 బుక్స్ అయితే మనకు అవసరం అవుతాయి. చూడండి, ఫస్ట్ బుక్ ఏంటంటే ద తెలంగాణ ఆర్ఏపి ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1. ఇందులో మొత్తం బేర్ యాక్ట్ రూల్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ గురించి ఉంటుంది వితౌట్ కామెంటరీ. సో చూడండి, ఎవరికైనా బుక్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ అడ్రస్ని నోట్ చేసుకోండి. సుజాత లా బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిషర్స్ అండ్ సెల్లర్స్, రిజిస్టర్డ్ ఆఫీస్, హౌస్ నెంబర్ 4-5-201 అండ్ 202, థర్డ్ ఫ్లోర్, హస్మత్ గంజ్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్, తెలంగాణ. ఓకేనా? సో ఇది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. చాలామందికి బుక్స్ అయితే దొరకట్లేదు. యాక్చువల్గా ఈఓటీ అండ్ జీఓటీకి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే వచ్చింది. నేను కూడా అందులో జాయిన్ అయినా. అందులో ఎవరికైనా బుక్స్ రెంట్ కావాలన్నా లేదన్నా బుక్స్ కొనుక్కోవాలన్నా కొన్ని లింక్స్ అయితే ఇస్తున్నారు. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నవారు కాంటాక్ట్ అవ్వండి. కావాలంటే నేను ఆ లింక్ షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇది ఒక బుక్. నెక్స్ట్ సెకండ్ బుక్ ద తెలంగాణ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1. ఇది కూడా బేర్ యాక్ట్కి సంబంధించింది. ఇది వాల్యూమ్ 1, ఇది వాల్యూమ్ 2. ఇది కూడా అంతే, ద తెలంగాణ ఏపీ బడ్జెట్ మాన్యువల్. ఓకేనా? బై గాదే వీరారెడ్డి, బేర్ యాక్ట్, సేమ్ పబ్లికేషన్స్. నెక్స్ట్ బుక్ అన్ ఇంట్రడక్షన్ టు ద ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్. సో ఇదొక బుక్. నెక్స్ట్ ద తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. నెక్స్ట్ ఈ బుక్ ఏంటంటే ఆన్సర్స్ టు ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ పేపర్స్ అని ఉంది. సో నాకు తెలిసి ఇది ఓపెన్ బుక్ సిస్టమ్ అన్నమాట. సో మనము ఏ సబ్జెక్ట్లో ఏది ఉందని ముందే ఇండెక్స్ అయితే చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ ఎక్కడుందో మనం బుక్లో సెర్చ్ చేసి ఆన్సర్ రాసుకోవచ్చు. కానీ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైం మనం ఆ క్వశ్చన్ చదివి అసలు ఈ 7 బుక్స్లో ఎక్కడుందో వెతికి కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి సో చాలా టైం అయితే తీసుకుంటుంది. నిజానికి మనం చూసి రాసిన దానికన్నా చదివి రాసిందే ఈజీగా ఉంటుంది. సో కొంతమంది స్లో ఉన్న వాళ్ళు ఆన్సర్ సరిగ్గా దొరకబట్టుకోలేక ఈ ఎగ్జామ్ని కూడా క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉంటారు. 2-3 టైమ్స్ రాసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ మనకి బుక్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి ఎట్లయినా కొన్ని ఒక 10-20% క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతాయి. కాబట్టి ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నా చదువుకొని వెళ్తే మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నేనైతే ఈ బుక్ చదవాలని అనుకుంటున్నా. ఎందుకంటే చెప్పలేం, కొన్ని మనం చదువుకున్న వేస్తే ఈజీగా పెట్టవచ్చు. ఎందుకంటే అన్నీ దొరకబట్టాలంటే మనం టైం సరిపోదు కదా. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇది ఒక బుక్. యాక్చువల్గా ఈ బుక్స్ అన్ని నాకు మా మేడం ఎవరంటే స్వప్న మేడం ఇచ్చింది. మేడం థ్యాంక్ యూ సో మచ్. తను రాసిందంట. కాకపోతే అప్పుడు మేడం ఒకటే పేపర్ తీసుకుంది, ఇంకొక పేపర్ బుక్స్ లేవని చెప్పింది. సో ఇంకా పేపర్ కోడ్ 88 ఇంకా 97కి సంబంధించి నేను కూడా బుక్స్ గ్యాదర్ చేయాలి. మెటీరియల్ పేపర్ 141కి ఇవన్నీ ఆర్టికల్కి సంబంధించింది. ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్తా. ఇంకొకటి డిటీ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జీఓటీ 89, 88 అండ్ 97కి సంబంధించినటువంటి మెటీరియల్ ఇది ఒకసారి చూసుకోవాలి. సో ఇన్ని బుక్స్ చూసుకోవాలి. ఏ బుక్లో ఏది ఉందో ముందే తెలుసుకొని వెళ్తే మనకి ఎగ్జామ్లో కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇవన్నిటికన్నా నాకు నచ్చిన బుక్ ఏదంటే ఇది. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయనేది చూసుకోవచ్చు. ఇక్కడ పేపర్ కోడ్ 141కి సంబంధించి మనకైతే ప్రీవియస్ పేపర్ మే 2020 ఉంది. అసలు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫైండ్ ఎ ట్రాన్సాక్షన్ విచ్ ఈజ్ నాట్ క్లాసిఫైడ్ అండర్ పబ్లిక్ అకౌంట్. ప్రైమరీ డెఫిషియట్ ఈజ్ అరైవ్డ్ ఎట్. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ మీన్స్ అంటే డీడీఓ. మనం శాలరీ కావాలంటే డీడీఓ సైన్ అక్కడ ఫస్ట్ జాయినింగ్ అప్పుడు ఇవన్నీ చేపించుకుంటాం కదా ఎంప్లాయీ ఐడి కోసం. సో ఈ డీడీఓ అంటే అసలు అర్థం ఏంటి, తను ఏం చేస్తాడు, తన వర్క్ రోల్ ఏంటి అన్నాడు. సో ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ బేసిక్ మనం తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్కి మనం బుక్లోనే ఆన్సర్ వెతకాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి కొంచెమైనా ఒక 2-3 డేస్ అయినా ఆ బుక్స్ గురించి అసలు బుక్లో ఏముంది ఒకసారి చదివితే బెటర్. అట్లీస్ట్ ఇండెక్స్ అయినా చదువుకొని వెళ్తే మనకి యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో చదవాలి. చూసుకోండి ఒకసారి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని.
చూడండి పెన్షన్ రూల్స్‌కి సంబంధించి విడో ఆర్ విడోవర్ ఆఫ్ ద సర్వీస్ పెన్షనర్ మ్యారీడ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ పెన్షన్ అట. దేనికి సంబంధించింది? ద కన్సాలిడేషన్ పెన్షన్ మీన్స్. కన్సాలిడేషన్ పెన్షన్ అంటే అసలు అర్థం ఏంటి? పెన్షన్ల టైప్స్ కూడా మనం చూసుకోవడం బెటర్ ఉన్నట్టుంది. యాంటిసిపేటరీ పెన్షన్ ఇంక్లూడ్స్ డియర్నెస్ రిలీఫ్ అండర్. ఏ రూల్ ప్రకారం డియర్నెస్ రిలీఫ్ అనేది వస్తుంది? ఓన్లీ 100 క్వశ్చన్సే ఉన్నాయి. ద కమిటెడ్ వాల్యూ షెల్ బి రీస్టోర్డ్ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది కమిటెడ్ వాల్యూ అనేది? సబ్ వర్క్ షెల్ నాట్ బి కాల్డ్ ఐజ్. దీన్ని ఏమనరాదు. సో ఒకసారి చదివితేనే తెలుస్తుంది అనుకుంటా వీటన్నింటి గురించి. ఓకేనా? ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్ మీన్స్. అసలు ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ జనరల్. సో ఆలని పెట్టింది, చూడాలి. నాకు కూడా ఆన్సర్ తెలియదు. సో క్వశ్చన్స్ అయితే ఇలా అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు చదివేటప్పుడే ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మేబీ ఇది రావచ్చు అనే ఉద్దేశం కొద్దీ ఒకసారి పాయింట్అవుట్ చేసుకోండి. అకౌంట్స్ ఆఫ్ ద ఇయర్ మీన్స్ ఫ్రమ్ ఏప్రిల్ టు మార్చ్. ఓకే. So thank you for watching, and if you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.